అవుతుంది. ఏమైందమ్మా? 3 రోజులు సార్, 3 రోజుల నుంచి లోపల పెట్టారు. వాళ్ళ సెల్ ఫోన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎవరిది? వీళ్ళే స్టాఫ్ సెల్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. లోపల స్టాఫ్లో అరెస్ట్ చేస్తున్నారు. టైం పడుతుంది, టైం కూడా ఇవ్వట్లేదు. లోపల మాట్లాడి కూడా అవకాశం ఇవ్వట్లేదు. కదా చేయాలి. కాసేపు ఆగండి, అలౌ చేస్తాం. ప్రాబ్లం ఇంత ఇదిగా ఉంటే అసలు ఎందుకు డిఎంకేకు ఎంతో ఐదు నేమ్ తీసుకొచ్చారు. మేనేజర్లు డిఎంకేకు మంచి నేమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఇలా అరెస్ట్ చేయడం వల్ల పబ్లిక్లో ఇది అయిపోతుంది, బ్లేమ్ అయిపోతుంది. అంటే ఈయన మీద ఏం ఆరోపణలు? ఈ అబ్బాయి మీద మీ కొడుకు మీద ఏం ఆరోపణ? మా అబ్బాయికి హెల్త్ ఇష్యూ కూడా బాగాలేదు. రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు అలౌ చేయట్లేదు. ఏదైనా అయితే ఎవరు రెస్పాన్స్ ఉంటారు. నాకు హెల్త్ కండిషన్ ప్రాబ్లంగా ఉంది. ఏం చేస్తారు? 3 డేస్ నుంచి సార్, 3 డేస్ నుంచి. ఏం పేరు మీ అబ్బాయి? 3 నుంచి 2 రోజుల పని ఇక్కడ 2 ఇయర్స్ అండి. 2 ఇయర్స్ అండి. ఫస్ట్ షాప్ ఓపెన్ స్టార్ట్ 6 ఇయర్స్ అయింది. ఏం చేస్తారు మీ అబ్బాయి? ఏం పేరు? మేనేజర్ సార్. ఏం పేరు మీ అబ్బాయి పేరు? సిద్ధులాస్ రెడ్డి పిఎంజేలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. 3 డేస్ నుంచి హైదరాబాద్ నుంచి టీం వచ్చి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళని నిర్బంధించారు. 3 డేస్ అసలు బయటికి రాకుండా చాలా అరెస్ట్ చేశారు. మేనేజర్ సిద్ధులాస్ రెడ్డిని కూడా వాళ్ళు కొట్టడం చేశారు. వాళ్ళ ఫోన్ మొత్తము వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎలాంటి ఇంటిమేషన్ మాకు ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి కారణం అంటే మామూలుగా కస్టమర్స్ లింకప్ ఉంటుంది కదా, ఏదైనా రికవరీ చేసుకోవడం కోసము ఇలా టైం ఇవ్వకుండా మొత్తం అమౌంట్ అంతా మొత్తం కట్టండి అని మాకు ఫోర్స్ చేస్తున్నారు. ఎంత అమౌంట్ అని గురించి కాదు, విలేజ్ వాళ్ళకి ఇచ్చేసి చేస్తుంటారు. సిద్ధులాస్ ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మాకు పేరెంట్స్ మాకు ఇంటిమేషన్ లేదు ఇట్లా చేస్తున్నారని. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి షట్టర్ షాప్ అందరినీ లోపలికి వచ్చిన తర్వాత షట్టర్ క్లోజ్ చేసి వాళ్ళ సెల్ ఫోన్ మొత్తము వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా హరాస్ చేస్తున్నారు. కనీసం టైం కూడా ఇవ్వలేదు సార్. టైం కూడా 3 డేస్ అయింది సార్. 3 డేస్ నుంచి చేస్తున్నారు. ఇంటికి కూడా పంపడం కదా, ఇంటికి పంపలేదు. ఏం సార్ హెల్త్ ఇష్యూ ఉంది మా అబ్బాయికి. సిద్ధులాస్ ఇంటికి హెల్త్ ఇష్యూ ఉంది. ఏదైనా అయితే ఎవరు రెస్పాన్స్ ఎవరు అడిగితే ఏం అసలు అలో చేయట్లేదు. మనం యాజ్ పేరెంట్గా సిద్ధులాస్ ఫాదర్ ఏంటంటే తర్వాత మాట్లాడుకున్న తర్వాత రమ్మని వాళ్ళకి చెప్తున్నారు. ఎంత అమౌంట్ అమౌంట్ పోవడం అంటే ఏం లేదు సార్. పోవడం అంటే ఏం లేదు. కస్టమర్స్ దగ్గర నుంచి ఆ అమౌంట్ వాళ్ళు కస్టమర్స్కు స్టాఫ్కు ఉంటుంది అన్నమాట. లింక్ ఉంటుంది. వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మామూలుగా. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి మా మొత్తం ఇచ్చేయమంటే ఎట్లా వసూలు చేస్తారు? సార్ పోలీసులకి ఇన్ఫార్మ్ సార్ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు. ఏం చేయలేదు. మీరు చేయలేదా? ఏం సార్ మేమా? మీరు చేయలేదా? ఇట్లా జరుగుతుందని ఇట్లా అబ్బాయిని లోపల నిర్బంధించిన అని చెప్పి పోలీసులు మీకు సమాచారం చెప్తే వాళ్ళు వచ్చారు సార్. మామూలుగా వచ్చారు వెళ్ళిపోయారు. సిఐ వచ్చారు సార్. కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు లోపల ఉన్నారు సార్. ఇప్పుడు కూడా ఉన్నారు. రమ్మనమంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్